శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి ఇందిరమ్మ కోటి చీరలు పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి, టాలీవుడ్ సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు. నేడు పుట్టపర్తికి ప్రధాని మోదీ స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మావోయిస్టులు లొంగిపోవాలన్న మాజీ నేత వేణుగోపాల్, లొంగిపోయేవారు తనను సంప్రదించాలని ఫోన్ నెంబర్ విడుదల. రేపు సిబిఐ కోర్టుకు హాజరు కానున్న ఏపీ మాజీ సీఎం జగన్, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు. పుట్టపర్తిలో సచిన్ టెండూల్కర్ ను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్, సచిన్ తో పలు అంశాలపై చర్చించిన లోకేష్. ఇందిరమ్మ కోటి గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని గుడివాడ ఎమ్మెల్యే రాము వేణిగండ్ల పేర్కొన్నారు. నందివాడ మండలం పుట్టిగుంట సచివాలయం వద్ద బుధవారం ఎమ్మెల్యే రామ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుండి 128 సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము అందుకున్నారు. ఇళ్ల స్థలాల గృహ నిర్మాణ సమస్యలపై అత్యధికంగా అర్జీలు రావడంతో రెవెన్యూ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని ఫిర్యాదులు చేయడంతో గుడివాడ డిపో అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము సమస్యలను పరిష్కరించారు. ఇతర సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము అత్యధిక సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. సాంకేతిక, ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ప్రజా దర్బార్లో పాల్గొన్న ప్రజలకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటర్గడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, నందివాడ తహసీల్దార్ ఎన్ గురుమూర్తి రెడ్డి, ఎంపీడీఓ మల్లేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సందీప్, అగ్రికల్చర్ భానుప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ఈఏఈ రూపేష్, హౌసింగ్ ఏఈ సూరిబాబు, ఎంఈఓ డేవిడ్ రాజ్, ఆర్ఐ గణేష్, స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ ఏడీ ప్రసాద్, డ్రైనేజ్ డిఈ నాగేంద్ర, ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు, టీడీపీ నాయకులు సాంబశివరావు, ఏసుపాదం, కుంటంరాజు, రామకూరి సల్మాన్ రాజ్, యాలగడ్డ రవిబాబు, డొక్కుమాల శ్రీకాంత్, పుట్టగుంట గ్రామ నాయకులు మద్దాలి ఇసాక్, ప్రదీప్ కుమార్, ప్రసాద్, గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఐదు కోట్ల దాకా 80% సబ్సిడీ అదేనా దీంట్లో అంటే మీరు ఏ స్థాయిలో ఆర్టీసీ బస్సులలో ఆపకుండా వెళ్ళిపోతారు. స్కూల్ పిల్లలు ఏమో అమ్ముడుపడి పరిగెడుతుంది. ఓకే, కరెక్ట్గా అక్కడ ఉండి ఆగేటట్టుగా చూసుకోండి, తప్పకుండా చదువుతారు. ఓకే, రెండు స్టాపులు పెట్టండి ఇక్కడ. దీంట్లో వచ్చి ఒకటి పాల్పురం, ఒకటే మెయిన్ సెంటర్. ఈ రెండు చోట్ల. ఈరోజు గంపలగూడెం మండలం వ్యవసాయ అధికారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ 2వ విడత పీఎం కిసాన్ పథకం 21వ విడత నిధులు మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు మరియు 4 మండలాల రైతులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఆగ్నేయుల
తిరువూరు నియోజకవర్గంలో మొత్తంగా 33,658 మందికి గాను 22,50,00,000 రూపాయలు మంజూరు చేసినందుకు గాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన గౌరవ శాసనసభ్యులు అక్కడ సహజ సిద్ధంగా పండించిన పంటలను ఆర్గానిక్ మొక్కలను ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు అనంతరం ప్రకృతిలో సహజ సిద్ధంగా పంటలను పండించేందుకు రైతులకు విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఆర్డీఓ మాధురి, నియోజకవర్గ 4 మండలాల వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు, నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ మూడిటిలో రైతులు ఎక్కువ ఉన్న మండలం, జనాభా ఎక్కువ ఉన్న మండలం, అలాగనే పంటలకు సంబంధించి మనం అధికంగా మద్దతు ఇవ్వాల్సిన మండలం ఏంటంటే గంపలగూడెం మండలం. ఇక్కడ మీరు గణాంకాలు కూడా చూసుకుంటే ఏకొండూరు మండలంలో ఈ పథకంలో లబ్ధి పొందిన రైతుల సంఖ్య 8,000. అలాగే తిరువూరు మండలంలో 7,800, విసిరిపేట మండలంలో 7,400. కానీ గంపలగూడెం మండలంలో మొత్తం 19 కోట్లు, మనకి 22 కోట్లు అయితే మైలవరం నియోజకవర్గానికి 19 కోట్లు. ధిక్కరించి అరాచకాలని ఎదిరించి పోరాడిన ధీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆ వీర వనిత పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ పామిడి తరపున నివాళి అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పామిడి బీజేపీ మండల అధ్యక్షులు చౌహాన అంజీ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి ఎంకే కుమారస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున ఆచారి, ట్రెజరర్ సురేంద్ర, పొల్లా చోడయ్య, పట్రా శ్రీనివాసులు, బాలకొండ వీరాంజనేయులు, మల్లికార్జున, మలపాల శ్రీనివాసులు, ఎన్సీసీ శిక్షకులు, రామాంజనేయులు, హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్భయంగా మన దేశంలో స్వాతంత్రంగా ఉండగలుగుతున్నామంటే వారందరి త్యాగ ఫలమే. అవునా కాదా? వాళ్ళందరూ ఇంకొక స్వాతంత్రాన్ని మనము తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే బాలుడైతేనే బాలికలైతేనే చదువులతో పాటు ఇలాంటి వారి వీరగాథలని వింటూ మనం కూడా ఇంతమంది వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మీకు, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి జయంతి సందర్భంగా కూడా. గిరిజన ఆశ్రమ పాఠశాలలో కుళ్ళిన కూరగాయలు. రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీఓ శ్రీ పూజ కుళ్ళిపోయిన కూరగాయలు, నాసిరికం వంట సరుకులు, పాడైన ఆహారం చూసి విస్తరపోయిన పీఓ, మీ ఇంటికి ఇలా కుళ్ళిపోయినవే తీసుకెళ్తారా? మీ పిల్లలకు ఇవే పెడతారా అని నిలదీత. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కారణంగా 41 మంది విద్యార్థినీలకు అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించిన పీఓ, ఆసుపత్రి పరిసరాలు సైతం అధ్వానం, డ్రైనేజీ కంపు, దోమలు. ఇక్కడ బయట ఒక పర్సన్ వస్తారు మేడం, వేస్ట్ ఏమైనా ఉంటే ఆయన తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మేడం. ఎవరు వస్తారు అంటే మెన్యూ ఏం చెప్పారు? శనివారం మధ్యాహ్నం గుమ్మడికాయ మేడం, గుమ్మడికాయ పచ్చని పప్పు. ఎంతమంది పిల్లలకు మోసం చేయాలి? ఎవరు చెప్తారు? ఎంతమంది పిల్లలకు మోసం చేయాలి? నంద్యాల పట్టణంలో నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, పులిమద్ది, మునగాల అనేక గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కుందు నది బ్రిడ్జ్ మీద ఉన్న వంతెన మరమ్మతులు చేపట్టాలి. కలెక్టర్ వారం రోజులు పూర్తి చేస్తామని హామీని అమలు చేయని మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలి. మంత్రి ఫారూక్ ప్రత్యేక చొరవ చూపి రోడ్డు వేయించాలి. రోడ్డు పరిశీలన చేసిన సిపిఐ బృందం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పాటు పక్కన వైఎస్ఆర్ నగరు, నందమూరి నగరు, అదేవిధంగా మునుగాల, పులిబద్ది అనేక గ్రామాలకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ కుందు నది బ్రిడ్జిని గత వరదలు వచ్చినప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయింది. జిల్లా కలెక్టర్ గారు దీన్ని సందర్శించి ఒక వారం రోజుల్లోనే పనులు పూర్తి చేస్తాం. సమావేశాల్లో మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తాం, బయట ఆందోళన కూడా చేస్తాం. మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఈ అంశం పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనిపైన అంశం కూడా మాట్లాడాలి. ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే మేము ఓట్లకు వస్తాం, ప్రజల సౌకర్యాలు వచ్చినప్పుడు మేము పట్టించుకునేటువంటిది కరెక్ట్ కాదు. స్థానిక మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు చొరవ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి అంశాల మీద
తక్షణమే స్పందించి నిధులు తెప్పించి ప్రజలకు సౌకర్యవంతంగా రోడ్డు నిర్మాణం చేయాలి. లేకపోతే రేపు ఖచ్చితంగా మున్సిపల్ కౌన్సిల్లో జరిగే సభలో ఖచ్చితంగా ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చీరల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరిట ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 2 దశల్లో కార్యక్రమం జరగనుండగా మొదటి దశలో నేటి నుంచి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ చేయనున్నారు. 2వ దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. सूरज चांद रहेगा, इंदिरा गांधी, इंदिरा गांधी, जब तक सूरज चांद रहेगा, अमर है, अमर है, इंदिरा गांधी अमर है. ప్రముఖ నిర్మాత తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధి సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలని ఆయన తెలిపారు. రవి అరెస్ట్ నేపథ్యంలో మంగళవారం తెలుగు ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే పైరసీ చేసేవారిలో భయం పుడుతుందని అభిప్రాయపడ్డారు. తాను ఎంతో కడుపు మంటతో ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి కళ్యాణ్ పేర్కొన్నారు. తాను ఎంతో కడుపు మంటతో ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి కళ్యాణ్ పేర్కొన్నారు. రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పొగోడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ రోడ్ డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. ప్రజల్ని జడ్జ్ చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి జయంతోత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారు. వారి ఉన్నతికి కృషి చేశారు. శారీరక ఆరోగ్యంతో మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటుపడ్డారు. 2011 వరల్డ్ కప్ లో నేను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి. అప్పుడు బెంగళూరులో ఉన్నాం. సత్యసాయిబాబా ఫోన్ చేశారు. అనంతరం ఒక పుస్తకం పంపారు. అది నాకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. మేం ఆ సంవత్సరంలో ట్రోఫీ కూడా గెలుచుకున్నాం. అది నాకు గోల్డెన్ మూమెంట్ అని సచిన్ తెలిపారు. In 2011, after having played multiple World Cups, I knew that that was going to be my last World Cup. There were huge expectations. Emotions were running high. We were very much there during the camp, and that book became my constant companion. We all know what happened after that in 2011 when India played against Sri Lanka in Mumbai and ended up lifting that trophy. The entire nation was celebrating. It was
the golden moment of my చేసుకుని cricketing. తాము ఆయుధాలను విడనాడాలని వివరించారు. మిగతా దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే దళ సభ్యులు తనను సంప్రదించొచ్చని చెప్పారు. తన ఫోన్ నెంబర్ 8856038533 అని తెలియజేశారు. साथ ही पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में रहा है। तो मेरा फ़ोन नंबर 8856038533 और एक बार 8856038533। धन्यवाद। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. అక్కడి సాయి కుల్వంత్ హాల్లో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. मुझे संतोष है कि श्री सत्य साई बाबा की प्रेरणा से साई सेंट्रल ट्रस्ट और उससे जुड़े संगठन सेवा को ऑर्गेनाइज, इंस्टीट्यूशनल और लॉन्ग टर्म व्यवस्था के रूप में आगे बढ़ा रहे हैं। आज एक व्यवहारिक मॉडल के रूप में हमारे सामने है। आप सभी पानी, हाउसिंग, हेल्थ केयर, न्यूट्रिशन, डिजास्टर सपोर्ट और क्लीन एनर्जी जैसे क्षेत्रों में अद्भुत कार्य कर रहे हैं। मैं कुछ सेवा कार्यों का विशेष तौर पर जिक्र करना चाहूंगा। जैसे रायलसीमा में पीने के पानी की गंभीर समस्या थी, तब ट्रस्ट ने 3000 किलोमीटर से ज्यादा लंबी पाइपलाइन बिछाई। ओडिशा में వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమ ఆస్తుల కేసులో రేపు హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గత 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని, ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్పనిసరి అని సిబిఐ వాదించింది.